తర్వాత నమ్మకం అంట, అభివృద్ధి అంట, సంక్షేమం అంట నీ బండ. కాబట్టి ఆ పరిస్థితుల్లో పాపం నేను ఏదో ఉంది సోమిరెడ్డి మొన్న కొట్టినటువంటి ముందు దిగినట్లే, కైపు దిగినట్లే. అందుకని ఆయన నిన్న వచ్చి అన్ని పవనాడితే ఏలుగు పవనాడిని అని చెప్పి ఆయన నిన్న హా హో అని చెప్పనేసిపోయాడు. ఆయన రకరకాలుగా మాట్లాడేసిపోయాడు. మేము అడిగేది ఏంది, సరే నీ గురించి ఎందుకు మాట్లాడాలా, చాలా తక్కువ మాట్లాడాలి. పోయినసారి చెప్పినా నేను, నీ బ్రతుకేంది, నువ్వు ఇంటర్వెల్లో చదువుకునేటప్పుడు పిల్లకాయలు బయటకు పోతే వాళ్ళ పుస్తకాలు తెలిసిపోయి పప్పు బెల్లాలకి శనగల బెల్లాలకి అమ్ముకున్నాడు నువ్వు కాదా? అటువంటి వాడు వచ్చి పిల్లలకి ఏ విధంగా విద్యార్థి జీవితం ఉండాలని మెగా పేరెంట్స్ డేలో స్పీచ్ ఇస్తుంది. నీ బడ్డబడ నీ బ్రతుక్కి నువ్వు పోయి పిల్లకాయలకి వాళ్ళు ఏం చెప్పాలి? నువ్వు విధవరాలకు తీస్తే నాలాగా బతకమని నువ్వు వాళ్ళకి ఏం చెప్పావంటే ఆ మెడికల్ అయితే చెప్పగలవు. నువ్వు ఇంటర్వెల్లో వెళ్ళిన తర్వాత ఎట్లా కాచుకొని ఉండాలా, ఆ పుస్తకాలు ఏ విధంగా కొట్టేయాలా, ఏ అంగట్లో వేస్తే వాళ్ళు నీకు బెల్లం శనగలు పెడతారని చెప్పి దాచి చెప్పడం, ఆ మెడికల్ చెప్పడంలో నువ్వు నేర్పరవి. అంతేగాని నువ్వు చదువుని గురించి చదువు సింజలేనటువంటి వాడు నువ్వు పోయి మాట్లాడుతుంటావి. దాని మీద ఆయన మాట్లాడే అన్ని పాములని చెప్పి నీ పని ఏంది ఉంది కదా. ఇప్పుడు ఆ బల్కర్లు ఉన్నాయి, ఆ బల్కర్ల దగ్గర టన్నుకి 50 రూపాయలు అడిగావు, వాళ్ళు ఇవ్వలే. కృష్ణపట్నంలో ఎక్కడన్నా సిగ్గుమాలినాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళే పోయి ప్రభుత్వంలో ధర్నా చేస్తున్నారు. ఏమని? ఆ బల్కర్కి నీకు 50 రూపాయలు టన్నుకి లేదు కాబట్టి దానికి పోలీసులు వత్తాసు. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ముత్తుకూరులో నుంచి పోయేటువంటి బల్కర్లో నువ్వు 50 రూపాయలు అడిగి వాళ్ళు 10 రూపాయలు ఇస్తాను అన్నాడు. మళ్ళీ ఏదో మధ్యలో బేరసారాలు అది కానీ కుదిరిందంటే మళ్ళీ ముత్తుకూరు టౌన్లో పోవచ్చు. అప్పుడేమో పొల్యూషన్ ఉండదు. నీకు 50 రూపాయలు చెల్లిస్తే పొల్యూషన్ ఉండదు, 50 రూపాయలు చెల్లిస్తే ముత్తుకూరులకు పొల్యూషన్ ఉంటుంది. నీ బ్రతుకు నువ్వు ఒకటి మాట్లాడేటువంటి వాడివి. ఎందుకు నువ్వు అనవసరంగా ఒకటి అడిగి 100 అడిగించుకుంటావు? ఆ సొసైటీలో అందరి పేరుతో పెట్టి కార్లు కొట్టేసి ఆ దొంగ కార్లు తిరిగినాడు. మళ్ళీ ఆ సొసైటీ ఓపెన్ చేస్తే నన్ను పోయి పొదలకూరులో గబ్బు పట్టిపోతుంది కదా. ఎక్కడికన్నా పోతే నీ మొహాన్ని వస్తున్నారనేటువంటిది కూడా లేపాయ. గట్టిగా అరిస్తే అబ్బాయి సోము, గట్టిగా అరిస్తే నీకు మొత్తం వారం రోజులు తిన్నంత కింద పైన బయటకు వస్తుందా? నువ్వు ఎందుకు మళ్ళీ మాట్లాడడం చెప్పు? నీకు దేనికి? గట్టిగా అరిస్తే తట్టుకోలేవు నువ్వు ఎవడన్నా గట్టిగా మాట్లాడితే. అందుకని చెప్పి ఆయన ఏదో చెప్తున్నాడు. కాబట్టి నోరు మూసుకొని అన్నీ కూడా మూసుకొని ఒళ్ళు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది తప్ప నీ ఆ కైపు మాటలు మాట్లాడితే ఆ కైపు దిగిపోద్ది అనేది ఉంటుంది. గుర్తుంచుకో. నువ్వేదో పెద్ద వీరుడిలాగా మాట్లాడుతున్నావు. మొన్న ఎప్పుడో నేనేదో రామాయపట్నంకి మోటార్ బైక్ మీద పోయినా, ఆయన ఎక్కినటువంటి బుల్లెట్ నేను ఎక్కాలన్నాడంట. అమ్మవారిపాలెంలో ఒక బుల్లెట్ పెట్టారు, ఆ ఫోటో కూడా ఇచ్చాడు. దాన్ని పట్టుకోవడానికి ఆ బుల్లెట్ని ఈ పక్క నలుగురు ఆ పక్క నలుగురు పట్టుకోవడానికి, ముందుకు పోవడానికి కాదు. ఆ కూర్చుంటే ఈడు ఎగిరిపోతాడని 10 మంది పట్టుకున్నారు. నేను నీ బతుకు అట్టాడిది. నువ్వు చూడు, ఆ ఫోటో చూడు. కదిలించకుండానే ఓ బుల్లెట్ మీద కూర్చుంటే ఆ బుల్లెట్ని ఈ పక్క ఒక నలుగురు ఆ పక్క ఒక నలుగురు పట్టుకున్నారు. నేను ఒక 10 మంది పట్టుకున్నారు. ఇది ఆ బుల్లెట్ దెబ్బకి ఎగరతావు నువ్వు అని చెప్పి ఆ సౌండ్కి పానిచ్చి ఎగిరేవాడు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు నువ్వు. ఏదో మామూలుగా రకరకాలుగా నీ బ్రతికేంది? ఆ పొదలకూరులో రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటువి. వాడు ఒక 50 లక్షల రూపాయలు పెండింగ్ ఉంటే వాడి మీద కేసు పెట్టి రౌడీ షీట్ తెరిస్తుంది. ఎవడన్నా నీ ముఖాన్ని వస్తాడు నోట్లో అనేటువంటి సిగ్గైనా ఉండబడలే. వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని 2.5 కోటి. వాడేదో పాపం లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ పెడితే ఆ లాస్ట్ ఇన్స్టాల్మెంట్కి కూడా అట్ట కూడా నేను ప్లాట్ ఇస్తాను అన్నాడంట. నాకు ప్లాట్ వద్దు, గోవర్ధన్ రెడ్డికి తెలిస్తే మళ్ళీ దాని మీద గందరగోళం చేస్తాడో, నాకు ఎవరు తెలియకుండా 3వ కంటికి క్యాష్ కొట్టండి అని చెప్పి ఆ క్యాష్ లేదని ఇప్పుడు వాళ్ళ మీద రౌడీ షీట్ తెరిపించి కేసు పెట్టు. ఇంతకన్నా బుద్ధి మాలినటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? నువ్వు కరపత్రాలు తీసుకోకపోతే ఏం చెప్తున్నారు? 10 మంది వస్తున్నారా? ఇంట్లో వాళ్ళు పాపం వాడు ఏదైనా పేదవాడితో తలుపు వేసుకొని బయటికి వెళ్ళా, ఇంట్లో వాళ్ళు మామూలుగా ముష్టివాళ్ళకి చెప్తారు, చూడు చేయి ఖాళీగా లేదు మళ్ళీ రాపమని చెప్తుంటుంది. నీకు నువ్వు పాంప్లెట్ ఎత్తుకోకపోతే మళ్ళీ రమ్మయ్య బిజీగా ఉండమంటుంటివి. అది నీ బ్రతుకు. నువ్వేదో మళ్ళీ మామూలుగా లోకేష్ బాబుని నువ్వు పోయి లోకేష్ అంక నాకు మాకేం అభ్యంతరా, ఆయన నాకు ఇచ్చుకుంటాడు ఆ చీకేసి అంత తాటిముట్టు మొహం వేసుకొని ఉంటావు కాబట్టి నువ్వు. కాబట్టి మేము అడిగేది ఇది, మేము ఆ రోజు వైఎస్ఆర్సీపీ హయాంలో గడప గడపకి ప్రభుత్వం చేసాం, ఇంటికి వెళ్ళాం. ఇదిగో నీ కుటుంబానికి ఎంత లబ్ధి జరిగిందా లేదా అని చెప్పి కాగితం చేతిలో పెట్టాం. అయ్యా జరిగింది అన్నారు. ఇంకేదైనా మాకేదైనా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే వాటిని పరిష్కరించే దిశగా ఆలోచన చేశాం. మీలాగా కాగితం ఎత్తుకొని పోయి ఆ కాగితం ఇస్తే సిగ్గైనా ఉండాలా? ఆ కాగితం మీరిచ్చి పక్కింటికి పోయే లోపల ఆమె చించి ఆ ఇంటి ముందు పారేస్తుంది ఆ కాగితం. ఏది మీరు ఇచ్చినటువంటి కరపత్రం. ఎవడన్నా సిగ్గుపడేవాడైతే కనీసం అరే నాయన ఏంది ఇంత అసహ్యంగా ఉందని చెప్పి మీరు పోయి చంద్రబాబుకి చెప్పాలి, అయ్యా కాగితం ఇస్తే చించేస్తున్నారు, మొహాన్ని చూస్తూ ఉమ్మేస్తున్నారు, మేము ఎట్ట పోయామని చెప్పి. సరే నీకేం సిగ్గులేదనుకో, నేను ఎన్ని సందర్భాలలో ఆ సిమ్లా హోటల్లో ఆ బిర్యానీ మెక్కి డబ్బులు కట్టకుండా పోతే పట్టుకొని దాన్ని గుడ్డలేపు తీసి గుంజీళ్ళు తీయించుకున్నాడు నువ్వు. నీదొక బ్రతుకు, నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు. ఈ జిల్లాలో నీ అంత పనికి మళ్ళీ ఎవడన్నా ఉన్నాడా? నీ గురించి మాట్లాడాలంటే ఒక పుస్తకం రాయాలి నేను. నీ జీవిత కథ రాయాలంటే ఎన్నిసార్లు చేపల దెబ్బలు తిన్నావు, ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు తిన్నావు శ్రీనివాస మహల్లో ఇవన్నీ అని చెప్పి. కాబట్టి నీ పని ఏదన్నా ఉంటే నువ్వు కానీ, అంతే తప్ప దానికి సంబంధించినటువంటి దాంట్లో జనాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పతివ్రత పాయసం వండితే తెల్లవారిందాక చల్లారలేదు అన్నట్టుగా ఈ సోమిరెడ్డి చేటన మాట్లాడితే ఆ గబ్బు ఆ వాసన వారం రోజులు పోవటం లేదు ఓళ్ళలోనని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను చెప్పేది
మీరు ఏదన్నా ఉంటే అడిగినటువంటి దాని మీద స్పష్టత సమాధానం చెప్పండి. అంతే తప్ప మీరు ఎదురుదాడి చేసేదో మాట్లాడతామంటే కైపు మాటలు మాట్లాడారంటే కైపు దిగిపోద్ది అనేటువంటిది గుర్తుంచుకోండి. నోరు అదుపులో పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మిమ్మల్ని చూసి ఎవరు భయపడేటువంటి వాళ్ళు లేరు. మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడాలంటే పోలీసు వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ వెంకటాచలం దగ్గర ఒక ఇసుక యాడ్ పెట్టి బయట ఎక్కడి నుంచన్నా ఇసుక వస్తే పోలీసు వాళ్ళు కేసులు బుక్ చేయాలంట. వెంకటాచలం యాడ్లు అంటే సోమిరెడ్డి యాడ్లోనే దోరాలి ఇసుక. అటువంటి నీచమైనటువంటి బుద్ధులు, నీచమైనటువంటి చేష్టాలు, బజారు బతుకు బతికేటువంటి నీకు జగన్మోహన్ రెడ్డి గారిని గురించో మమ్మల్ని గురించో మాట్లాడేటువంటి హక్కు ఉంది. బజారు బతుకు బతికేటువంటి వాడు నువ్వు, మంది సొమ్ముకు పుట్టినటువంటి వాడు నువ్వు. నీదొక బ్రతుకు, నీదొక జన్మ, నువ్వు ఒక మనిషివే. కాబట్టి మనసులో దవళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప నువ్వేదో పెద్ద బలాఢ్యుల్లాగా, వీరుడిలాగా, సూర్యుడిలాగా పిక్క మీద పలం కండలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏదన్నా కండాగానే ఉంటుంది, నేను పట్టలేం కదరా నాయన. అది లేదు కాబట్టి సరిపోతుంది. నువ్వు ఎగిరిపోయేవాడు కాబట్టి సరిపోతుంది. కానీ ఏదన్నా కొంచెం బలమైనటువంటి వాడు కానీ నిన్ను ఆపలేకపోయిన వాళ్ళు నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రంలోనా ఆయన పట్టుకున్నట్టుగా మామూలుగా దారాసింగ్ కొట్టినట్టుగా నువ్వు ఆమెన జబ్బలు ధరిచి జబ్బలు ధరస్తా వచ్చేవాడు జనం మీదకే. అది లేదు కాబట్టి సరిపోయింది. అందుకని మూసుకొని కూర్చుంటే మంచిది. శక్తికి తగ్గని మాటలు మాట్లాడగానే శక్తికి మించి మాట్లాడి ఒకటి అడిగి 10 గడించుకునేటువంటి పరిస్థితి నీకు అవసరం లే. కాబట్టి నీకు బతుకట్టాడు అందరికీ తెలిసినటువంటి విషయమే. సోమిరెడ్డి ఆ కైపు దిగిన దాకా దంతా నేను జాగ్రత్తగా ఉండకపోతే ఓడల్లో తిరిగేటప్పుడు. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అందుకనే మేము చెప్పేది